ఆర్టిస్టుకు ఒక్కొక్కసారి ఇమేజ్ అదృష్టంగాను దురదృష్టంగాను మారిపోతుంది అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నప్పటికీ కమల్ హాసన్ చిరంజీవి ఇద్దరిని మనము ఇక్కడ మాట్లాడుకోవచ్చు. కె బాలచంద్ర గారు తీసినటువంటి రుద్రవీణ అద్భుతమైన సినిమా. నిజంగా చిరంజీవి గారు అచ్చుగుద్దినట్టుగా ఆ పాత్రకు సరిపోయాడు. నిజంగా చాలా గొప్పగా చేశాడు. మరి అలాంటి పాత్ర కమల్ హాసన్ గారికి కొట్టిన పిండే కదా. అయితే ఆయన తమిళ్లో చేసినప్పుడు నిజానికి చిరంజీవి గారితో పోల్చుకుంటే కమల్ హాసన్ చాలా వరకు చేయలేదే అనిపిస్తుంది. మరి అలాంటి నటుడు స్వాతిముత్యం సినిమా చూసి, సాగరహంగం సినిమా చూసి ఇక మనం కమల్ హాసన్కు పోటీ కాదని కూడా నిర్ణయించుకున్నాడంటే ఏ ఏ పాత్రకు ఎవరెవరు సూట్ అవుతారో, ఎవరెవరు సెట్ అవుతారో చెప్పలేము. ఆ పాత్రలు, ఆ పాత్ర రూపకల్పనలు, వాటి మీద వాళ్ళు చేసిన కృషిపైన ఆధారపడి ఉంటుంది. కానీ ఏ నటులు తక్కువ కాదు అని చెప్పడానికి కమల్ హాసన్, చిరంజీవి ఎన్నో ఉదాహరణలుగా కనిపిస్తారు మనకు.